తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి తిరుగుబాటు చేసి రాజీనామా అనే కాంగ్రెస్ పార్టీకి అవలీలగా అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లను కూడా తృణప్రాయంగా వదిలివేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి మొత్తం జీవితాన్నే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది పెద్దలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు, సోదరి సోదరులారా, నాకు కొండ లక్ష్మణ్ బాబూజీ గారితో చాలా అనుబంధం ఉంది. మేమంతా కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ గారితో కలిసి పనిచేయడం జరిగింది. ఆయనతోటి పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన 3 సార్లు 3 ప్రాంతాలు, ఒకటి ఏంటిది అని అంటే మరి ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీ పక్కన మరి ఆయన ఇల్లు కిరాయికి ఉండేది. మీకు చాలా మందికి తెలుసో తెలియదో, అక్కడ బాలాగౌడు అదేవిధంగా ఆర్ కృష్ణన్న మేమంతా కూడా అక్కడే ఒక సెంటర్ పాయింట్ గా చేసుకొని మరి చిక్కడపల్లి అశోక్ నగర్ అది చిక్కడపల్లి ప్రాంతంలో మరి అక్కడే తిష్ట వేసేది. మొత్తం రామూర్తి గారు, మొత్తం అందరం శేషం రాజు గారు, అంత పాత తరం నాయకులు అందరం కూడా మరి బాబూజీ గారి ఇంటి దగ్గరనే పనిచేయడం జరిగింది. అప్పుడు ఒక ఉద్యమ కార్యక్రమాన్ని కూడా ఆర్ కృష్ణను అధ్యక్షుడిగా, నన్ను జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా మరి కొండ లక్ష్మణ్ బాబూజీ, అదేవిధంగా మరి అనేక మంది పెద్ద బాలాగౌడ్ వీళ్ళందరి యొక్క నేతృత్వంలో బీసీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ రావడం జరిగింది. అంతకుముందు మళ్ళీ ఇక్కడ జలదృశ్యం కేంద్రంలో ఇక్కడ మాది మొత్తం ఒక ఉద్యమ కార్యక్రమమే. ఇక్కడ కేంద్రమే నక్సలైట్ పార్టీ నుంచి సరెండర్ అయ్యి వచ్చినటువంటి సత్యమూర్తి గారిని కూడా ఇక్కడే 4 సంవత్సరాలు భోజనం పెట్టి ఇక్కడే ఉండేవాళ్ళు. మేము ఇక్కడే రచనలు ఈయన దగ్గరే ఉండి రచనలు చేయడం జరిగింది. నేను రాసిన 3 పుస్తకాలు కూడా ఇక్కడే సపరేట్ రూములు, హాళ్ళు, భోజనాలు అన్ని ఏర్పాటయ్యేది. నేను కుల వ్యవస్థలో శత్రు వైరుధ్యాలు అనే ఒక పుస్తకాన్ని బాబూజీ గారికి నేను అంకితం ఇవ్వడం జరిగింది. కాంశీరామ్ గారిని ఇక్కడికి బాబూజీ గారి దగ్గరికే తీసుకొని వచ్చి రాత్రి డిన్నర్ కు కూర్చోబెట్టి మొత్తం బాబూజీ గారి యొక్క జీవితం అంతా, త్యాగం అంతా చెప్పితే బిఎస్పీలోకి కూడా రమ్మని అడగటం జరిగింది. కానీ బాబూజీ గారు ప్రిన్సిపల్డ్ వ్యక్తి కాబట్టి ఆయన ఏంటిది అని అంటే డెమోక్రటిక్ సిస్టమ్, ఆయన కోరుకున్నటువంటి పద్ధతి ఉంటేనే ఆయన ఇతరులతోటి కలిసి పనిచేసే పరిస్థితి ఉండేది. బాబూజీ గారు అని అంటే ఒకే ఉద్యమం కాదు, తెలంగాణ ఉద్యమం ఒకవైపు ఒక పాయ, మరొక వైపు ఏంటిది అని అంటే బీసీ ఉద్యమం కూడా మరొక పాయ. 2 ఉద్యమాలకు నాయకత్వం వహించి తొలి దశలో మరి బలంగా ఈ రాష్ట్రంలో తిరిగినటువంటి వ్యక్తి. నేనే తీసుకుపోయాను అతన్ని కాకినాడ, అదేవిధంగా చీరాల, రాజమండ్రి, ఒకటి కాదు ఒంగోలు, కడపలో అయితే 10,000 మంది బహిరంగ సభ, మొత్తం ఏంటంటే కరీంనగర్, వరంగల్లో అసలు 95లో భారీ సదస్సులు నిర్వహించేది. బాబూజీ గారు అనేది ఆయనకు స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆంధ్ర పోయినప్పుడల్లా ఆయనతో పాటు నేను కూడా టికెట్ లేకుండా నేను పోవాల్సి ఇద్దరం ఆయన తీసుకొని పోయేది. నేను పోయినప్పుడు అనేది అరే ఈ కాకినాడలో ఈ 5,000 మంది 10,000 మంది తోటి ఎట్లా సమీకరించడం రారగోటి, ఎట్లా పరిచయం అయింది, మేము ఇంతకాలం ఉన్నాం కానీ ఏదో కొద్ది మంది పరిచయాలు కానీ ఇంతమంది పెద్ద మీటింగ్ ఎట్లా పెట్టగలుగుతున్నావు. చీరాల్లో 8,000 మందితోటి బహిరంగ సభ పెట్టగలిగినాం. కడపల్లో అయితే 10,000 మందితోటి బహిరంగ సభ. మల్లికార్జున్ అని ఒక పద్మశాలినే, అతను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు బీసీ ఐక్య సంఘర్షణ సమితికి. ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసినాక ముగింపు సందర్భంగా బాబూజీ గారు ఆ ముగింపు సమావేశానికి రావడం జరిగింది. ఆ విధంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మరి అదే విధంగా శ్రీకృష్ణ కమిషన్ కూడా మేమిద్దరమే లీజు తయారు చేసి ఒక నివేదిక తయారు చేసి మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా బాబూజీ గారు మరి నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో బాబూజీ గారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చే విధంగా మనం అందరం కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజకీయ న్యాయమే జరగాల్సినటువంటి ఉంది, సామాజిక న్యాయం కాదు. మనకు కావాల్సింది సామాజిక న్యాయం అనేది రోడ్ల మీద నడవగలుగుతున్నాం, బట్టలు వేసుకోగలుగుతున్నాం, అదే విధంగా హోటళ్లలో తినగలుగుతున్నాం. అన్నిటికీ సామాజిక న్యాయం ఓకే, డోర్లన్నీ ఓపెన్ చేయబడ్డాయి. కానీ వాళ్ళకి కావాల్సింది రాజకీయ న్యాయమే కావాలి. ఎమ్మెల్యే టికెట్లే కావాలి, ఎంపీ టికెట్లే కావాలి, ముఖ్యమంత్రులే కావాలి. రాజ్యాధికారం అన్ని కులాలకు. అన్నగారికి స్వాగతం. టీపీసీసీ స్టార్ క్యాంపెయిన్ చైర్మన్
జనాభా ఎల్బీ నగర్ ముద్దుబిడ్డ మదన్న గారికి స్వాగతం. మరి అది నిజంగా నిజమైన అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు అన్న డాక్టర్ విశారద మహారాజ్ కూడా స్వాగతం సుస్వాగతం. పెద్దలు సూర్యనారాయణ గారు ఉన్నారు, యాదగిరి గారు ఉన్నారు, నాగుల శ్రీనివాస్ గారు ఉన్నారు, అదే విధంగా కొల్లూరి శంకర్, మరి అనేక మదన్న గారికి, విశారదన్న గారికి, జాజులన్న గారికి, అలాగే బృందానికి అనేక మంది నిజంగా మా డేరింగ్ల కృష్ణ గారికి స్వాగతం. నేతృత్వంలో బాబూజీ గారి కేంద్రంలో అనేక మంది దీంట్లో తర్ఫీదు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చాలా పట్టింది, చాలా సిస్టమేటిక్ గా దేనికి లొంగనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కింద పనిచేసే అవకాశం మాలాంటి వాళ్లకు 13-15 సంవత్సరాలు లభించింది. దాన్ని మేము గర్వకారణంగా భావిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతాం. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలో 2-3 అగ్రకులాలే ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాయి. ఈ మొత్తం ఏంటిది అని అంటే ఈ రాజ్యాధికారాన్ని అన్ని వర్గాలకు, అన్ని కులాలకు విస్తరింపజేసే విధంగా మొత్తం సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి మనమంతా కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.